తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆహ్, ప్రాధాన్యత ఇచ్చి కనుక మీరు ఏది చేస్తున్నారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కొందరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు మీ స్థల మార్పులు, ఉద్యోగ మార్పులతో పాటు మీ ప్యాకేజ్ కూడా మార్పు చెందే అవకాశం కనపడుతోంది. కొత్త కొత్త అవకాశాలను మీరు అందుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు వస్తాయి. మీరు ఎక్స్‌పాన్షన్ చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు చక్కని సమయము వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఏమీ ఈరోజు లేదు. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్య ఫలితాలు కూడా సామాన్యంగానే ఉన్నాయి. కొంతమేర ఒత్తిడి పెరిగి మనోవ్యాకులత పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే ఏ విధమైన గొడవలు లేవు. ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఈరోజు. ఐటీ రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. కానీ మీ స్కిల్స్‌ని మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే మీకు కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. లాభాలు కానీ, నష్టాలు కానీ ఏమీ లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంట్రాక్టుదారులకు సామాన్యంగానే సాగే అవకాశం ఉంది. సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. రాజకీయ రంగంలో వారికి పెద్దగా ఏమీ విశేషత గోచరించట్లేదు. సామాన్యంగానే ఈ రోజు నడిచే అవకాశం ఉంది. కళారంగంలో వారు విజయం సాధిస్తారు. కాకపోతే పారితోషికాలు లేకుండా ఫ్రీగా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు పళ్లను దానంగా ఇవ్వండి. గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చదవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. కొత్త టెక్నిక్స్‌ని ఉపయోగించుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. మీకు ప్యాకేజీ పెరిగే అవకాశంతో పాటు శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజును అది మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి లాభాలు కనిపిస్తాయి. పాత సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి ఈ రోజు సమసిపోయే అవకాశము, అంటే తీరిపోయే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి పెరిగి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశము, శుభకార్యాలకు సంబంధించి అంటే వివాహం కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఏ శుభకార్యాలు చేయడానికైనా దానికి తగిన నిర్ణయాలు ఈ రోజు తీసేసుకోండి. చాలా చక్కని రోజు ఈ రోజు అన్నమాట. అయితే ఐటీ రంగంలో వారికి చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి మంచి అవకాశం వస్తుంది. దాన్ని మీరు చేజార్చుకోకండి. చేతి వృత్తుల వారికి మంచి ఆదాయం వస్తుంది. మీ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటే కనుక ఈ రోజు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. కాంట్రాక్టుదారులకు సజావుగా సాగుతుంది. కొత్త ఒప్పందాలు లాభాలు ఇస్తాయి. రాజకీయ రంగం వారికి సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రజలలోనూ అధిష్టానంలోనూ మీ యొక్క పేరు మారుమోగే అవకాశము, మంచి నాయకుడు అనే పేరు తెచ్చుకుంటారు. కళారంగం వారికి మంచి గుర్తింపు వస్తుంది. అవకాశాలైతే మాత్రం ఈ రోజు రావు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడము, నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొంత కష్టకాలం అని చెప్పాలి. మీరు ఏ పని చేసినా అది సజావుగా నడవకపోగా కొంత కృషి ఎక్కువ చేస్తేనే తప్ప పాస్ అయ్యే పరిస్థితి కానీ, సెలెక్ట్ అయ్యే పరిస్థితి కానీ గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు కూడా అలాగే ఉంది. కొన్ని విపరీతమైన పరిస్థితులు కానీ, ఆటంకాలు కానీ వచ్చే అవకాశంతో పాటుగా కొన్ని అశుభవార్తలు వినే అవకాశము, కొంతమందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా అనుకూలమైన పరిణామాలు ఈరోజు ఏమీ లేవు. నష్టాలు ఎక్కువ గోచరిస్తున్నాయి కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకుండా ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు కూడా మంచి దిగుబడులు వస్తాయి. కానీ కొన్ని పంటల్లో నష్టాలు చవిచూసే అవకాశం ఉంది.
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అస్సలు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఆరోగ్యపరంగా మంచిగా లేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ ఫలితాలు కనుక చూసినట్టయితే కొంతమందికి గొడవలు ఉన్నాయి, కోర్టుల దాకా వెళ్ళే అవకాశము, ఇంకా విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఈ రాశిలో ఉన్నవారికి కనబడుతోంది. భార్యాభర్తలు కానీ ఇంకే రిలేషన్లో ఉన్నవారైనా కానీ విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా వీధికెక్కే అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. కొత్త సభ్యుల వల్ల లేదా మీ నమ్మకస్తులే మీకు ఇటువంటి పరిస్థితికి దారితీయించే అవకాశం కనబడుతోంది కాబట్టి మెలకువతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. మీకు గుర్తింపుతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. చేతి వృత్తుల వాళ్లకు సామాన్యమైన లాభాలు మాత్రమే అందుకుంటారు. మీరు అనుకున్నట్టుగా విజయం సాధిస్తారు కానీ లాభాలు మాత్రం సామాన్యంగానే ఉంటాయి. విశేషంగా అయితే ఉండబోదు. కాంట్రాక్టుదారులకు మీ ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే కనుక ఈ రోజును మీరు మంచి రోజుగా తీసుకుని ప్రారంభించుకోవచ్చు. రాజకీయ రంగం వారికి కొత్త కొత్త మార్పులు మీ జీవితంలోనూ, మీ యొక్క రాజకీయ రంగంలోనూ, మీ యొక్క కెరియర్లోనూ జరిగే అవకాశం ఉంది. అవి మంచివా చెడ్డవా అనేది అది మీ వ్యక్తిగతంగా మీరు యోచన చేసుకోవాలి. కళారంగంలో ఉన్న వారికి సామాన్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద అవకాశాలైతే రావు. పారితోషికం కూడా పెరిగే అవకాశం లేదు. నిరాశగానే ఈరోజు మీకు గడవబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి పూజ చేయించుకోండి. శనేశ్వర ఆలయాలను దర్శించండి. వీలైతే శక్తి కొద్దీ నల్లని వస్త్రాలు మీ యథాశక్తి కొంతమందికి దానంగా ఇవ్వండి. కేజింపావు నువ్వులను, నల్ల నువ్వులను శనివారం రోజు ఆ స్వామి పేరు చెప్పి దానంగా ఇచ్చినట్టయితే కనుక చిన్ని చిన్ని కష్టాల నుంచి దూరమయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఎలాంటి అవరోధాలైనా ఎదుర్కొనే స్థితి కలిగి ఉంటారు. వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగిపోతారు. ఉద్యోగస్తులకు ప్రస్తుత పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. వ్యతిరేక పరిస్థితులే కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. మీకు ఈరోజు అస్సలు బాలేదు. ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే మీకు కలిసి రాని రోజు ఈ రోజు అన్నమాట. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా కొంతమంది కలయిక వల్ల, కొన్ని ఒప్పందాల వల్ల మేలు చేకూరుతుంది. కొంతమందికి కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే పరిస్థితి, కొన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. నష్టాల బాట పట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు చూసుకోండి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు. సామాన్యంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సూచన కనబడుతోంది. ప్రమాదాల సూచన కూడా ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్య వాతావరణం కనబట్టలేదు. మాట పట్టింపులతో దూరమయ్యే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలోనూ, సంఘంలోనూ, ఇరుగు పొరుగు వారిలోనూ మీ పేరు అప్రతిష్ట పాలయ్యి అపకీర్తితో పాటుగా అపనిందలు పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకునేంత విశేషమైన ఫలితాలు ఈ రోజైతే మీకు కనపట్టలేదు. చేతి వృత్తుల వాళ్ళకి కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు. మీరు ఈరోజు స్తబ్దుతగా ఉండండి. ఎటువంటి విశేషమైన ఫలితాలు మీకు ఈరోజు కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు కూడా సామాన్యంగానే నడుస్తోంది. ఆశించినంత లాభాలు రాకపోయినా కొన్ని కాంట్రాక్టులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి, వినియోగదారుల యొక్క నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మార్గదర్శకంగా వ్యవహరిస్తేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనపట్టలేదు. కళారంగంలో ఉన్నవారికి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు గతంలో సాధించిన విజయాలు మీకు ఇప్పుడు పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి అవకాశాలను కూడా ఇస్తాయి. అయితే పరిహారం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మీ పేరు మీద గోత్రనామాలతో కనుక అర్చన చేయించుకుని అక్కడ పసుపు పూలను ఆ స్వామివారికి సమర్పించినట్టయితే కనుక చిన్న చిన్న ఆటంకాలుంటే తొలగిపోయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఈ రాశిలో ఉన్న వారికి కనబడుతోంది. ఏ పరిహారాలు చేసినా ఉదయం పూట చేస్తేనే ఆ రోజు మనకి ఆటంకాలను దాటుకునే అవకాశం కనబడుతుంది. ఇవాళ కాదు ఎప్పుడో చేద్దాము అనుకుంటే
ఫలితాలు కూడా ఎప్పుడూనే ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు, ఫలితాలు అన్నీ గోచార రీత్యా, అంటే నేను చెప్పిన ఫలితాలు అన్నీ గోచార రీత్యా చెప్పినవే కానీ ప్రతి ఒక్కరికి ఉద్దేశించి చెప్పింది కాదు. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని కనుక మీరు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చెయ్యాలి అనే విషయాన్ని మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటేనే తప్ప మీకు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశము తెలియదు. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.